నేటి కవిత సాహితీ శ్రేష్ఠులందరికీ నా నమస్సుమాంజలి. గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి మరియు నేటి కవిత అడ్మిన్ గారు శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి ప్రత్యేక నమస్సుమాంజలి తెలియజేస్తూ, నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి. నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి కవిగణానికి అంతటికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ప్రాతకాలాన్ని వైవిధ్యభరితమైన అంశాలతో నేటి కవిత సమూహం విరాజిల్లుతుంది. అటువంటి వైవిధ్యభరిత అంశాలకు తగినట్టుగా అలతి పదాలతో, అలంకార ప్రయోగాలతో కవనాలను అల్లేస్తారు కవిగణమంతా. అటువంటి ఆ విధంగా వచ్చిన కవితలను ఎంచుకొని తమకు నచ్చిన కవితకు తమ యొక్క సమీక్షాభినందన అభిప్రాయ మాలిక పంపడమే నాకు నచ్చిన కవిత అంశ ముఖ్య ఉద్దేశం. మరి ఈ వారం ఆ విధంగా వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలిక గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారిది. ఆచార్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారికి ఈ వారం నచ్చిన కవిత బత్తిన గీతాకుమారి గారిది. జూలై 2వ తేదీన పలకరింపుల పదనిసలు అనే అంశానికి గాను కవయిత్రి బత్తిన గీతాకుమారి గారు మీటి చూడు మనో వీనియను మీటి చూడు మనో వీనియను అనే శీర్షికతో వ్రాసిన కవిత నాకెంతగానో నచ్చింది. ఒక్క పలకరింపే ఎవరి జీవితాన్నైనా మార్చవచ్చు అన్న సందేశంతో రాసిన ఈ కవిత ఆద్యంతం కవితాత్మకంగా మలచబడింది. ఒక్క చిరునవ్వుతో ముడుచుకుపోయిన హృది తీవెను శృతి మీటిచూడు మనోవీనియను జాలువారేను పలుకు పదనిసలు ఆప్యాయత గమకాలులుకుతూ అంటూ ప్రారంభించిన తీరు చాలా బాగుంది. ఇంట బయట ద్విపాత్రాభినయంతో విసిగిన అతివకు పతిదేవుని పలకరింపు మల్లెల వానై మరులగొల్పదా అంటూ కొనసాగించారు. పలకరించి చూడు, పోయేదేముంది, మహా అయితే కొత్త స్నేహాలు మొలకరించవచ్చు, పాత పగలు చల్లారవచ్చు అంటూ పలకరింపు వల్ల ఉనగూరే ప్రయోజనాలను కవితాత్మకంగా వివరించారు. కవయిత్రి శీర్షిక వెలుగులో ప్రయోగించిన పదబంధాలు కవితలో చక్కగా ఒదిగిపోయాయి. కవయిత్రి గీతాకుమారి గారికి మరియు నిర్వాహకురాలు అనురాధ మెరుగు గారికి అభినందనలు అంటూ గురువర్యులు తమ యొక్క చక్కని సమీక్షాభినందన అభిప్రాయ మాలికను ఈ వారం పంపారు. ఇది ఈ వారం నాకు నచ్చిన కవితాంశానికి వచ్చిన సమీక్షాభినందన అభిప్రాయ మాలిక. క్రమం తప్పకుండా పంపిస్తున్న గురువర్యులు శ్రీదాస్యం సేనాధిపతి గారి ఓపికకి ఒత్తికకి సవినయంగా నమస్కారం తెలియజేస్తూ, మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, శ్రీమతి బత్తిన గీతాకుమారి గారికి శుభాభినందనలు కూడా తెలియజేస్తున్నాను. మరి ఈ వారం వచ్చే యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్లో కవిగణమంతా తమ యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలను, అభినందనలను పంపగోలని కోరుకుంటూ, అలాగే సమూహంలో కూడా మీ యొక్క సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, శుభాభినందనలను పంపగలరని విన్నవించుకుంటూ మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.